కాలంలో ప్రతి ఒక్కరిలో గ్యాస్ ఎసిడిటీ సమస్య సర్వసాధారణమైపోయింది. మారుతున్న ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనివల్ల గుండెల్లో మంట, నర్వస్నెస్, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రాత్రంతా నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉంటారు. దీనిని నివారించడానికి తక్షణ వైద్యం చాలా ముఖ్యం. ఇలాంటి వారు రాత్రి వేళ నిద్రకు ఉపక్రయించే ముందు ఒక గ్లాస్ సెలరీ జ్యూస్ని తాగితే చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. అసలు సెలరీ అంటే ఏమిటి? ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెలరీ అనేది అపియాసి కుటుంబానికి చెందిన ఆకుకూర. ఇది చూడడానికి కొత్తిమీరలా ఉంటుంది. సెలరీలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెలరీ జ్యూస్ తరచుగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని, శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. దీన్ని తగినంత మోతాదులో తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది జీర్ణక్రియకు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. ఇది గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అల్సర్, జీర్ణ వ్యవస్థల వంటి కడుపు సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు ఊబకాయంతో బాధపడే వారికి కూడా సెలరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. సెలరీ మహిళలకు కూడా చాలా ఉపయోగకరం. ఇది పీరియడ్ సమయంలో కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి పెంచుతాయి. ఈ ఆకుకూరను తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా దోహదపడుతుంది. అధ్యయనాల ప్రకారం సెలరీ రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. సెలరీ హృదయ సంబంధ వ్యాధులకు దారితీసే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలో తక్కువ కేలరీలు ఉండడంతో బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్గా చెప్పవచ్చు. సెలరీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో క్యాన్సర్ కణాలతో పోరాడే లక్షణాలు ఉన్నాయి. ఈ జ్యూస్ తరచుగా తాగితే క్యాన్సర్ ముప్పును దూరం చేస్తుంది. మీరు ఆ ఆకుకూరను నేరుగా నమిలి తినొచ్చు, లేదంటే జ్యూస్గా కూడా చేసుకొని తీసుకోవచ్చు. అంతేకాదు దీంతో మీరు రోటీ, పరోటా పిండిలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. దీనిని పప్పులో కూడా వేసుకొని వండుకోవచ్చు. అయితే దీనిని తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే హాని కలుగుతుంది. గర్భిణీలు దీన్ని ఉపయోగించాలనుకుంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.